ఈరోజు నేను చూసిన పేపర్లో ఏం రాస్తారు అధ్యక్ష, అందులోకెళ్ళి యురేనియం బయటకు వస్తుంది, తవ్వంగానే బయటకు వచ్చి నీళ్ళలో పోతుంది, కృష్ణా నీళ్ళల్లో. ఆ కృష్ణా నీళ్ళు మొత్తం కలుషితం అయిపోయి హైదరాబాద్ మొత్తం ఆగమైపోతుంది, ఇక్కడ 1 కోటి మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు నాశనం అయిపోతారని రాస్తారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష అత్యంత బాధ్యతారాహిత్యమైన, అత్యంత నీచమైన వ్యవహారం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే యురేనియం ఒకవేళ ఎక్స్ప్లోరేషన్ లో అక్కడ ఉన్నది అని తేలినా శుద్ధి చేసే వరకు, అంటే ప్రాసెసింగ్ జరిగే వరకు అందులోంచి ఏ రకమైన రేడియేషన్ కూడా రావు. శుద్ధి చేసే వరకు, అంటే ప్రాసెసింగ్ జరిగే వరకు అందులోంచి ఏ రకమైన రేడియేషన్ కూడా రావు. ఘనత వహించినటువంటి మంత్రి గారు కేటీఆర్ గారు ఈ రోజు ఏమంటున్నారంటే, యురేనియం భూమి నుంచి తీయంగానే ఏం జరగదు, అది ప్రాసెసింగ్ అయిన తర్వాత చాలా రకాలైనటువంటిది అయిన తర్వాత రేడియేషన్ వస్తుందని చెప్తున్నారు. కానీ మరి మేడం క్యూరీ చెప్పినటువంటి న్యూక్లియర్ సైన్స్ లో అది లేదు. ఆవిడ చెప్పినటువంటి దాంట్లో దీనికి ఒక రేడియో యాక్టివిటీ ఉంది, దీని నుంచి ఉప ఉత్పత్తులు వస్తాయి, అవి ఇంకా ప్రమాదకరము, వీటి జీవిత కాలం 450 కోట్ల సంవత్సరాలు అనేటటువంటి విషయం కూడా అర్థమవుతున్నప్పుడు మరి మన మంత్రి గారికి ఎందుకు అట్లా అనిపించిందో మనకు తెలియదు. సాంకేతికత తెలియదు, దానికి సంబంధించినటువంటి విషయాలు తెలియవు. అసలు ఇంత హాస్యాస్పదమైనటువంటి విషయం ఉంటుందా? మీరు ఎవరైనా చెప్పండి. శుద్ధి చేసే వరకు, అంటే ప్రాసెసింగ్ జరిగే వరకు అందులోంచి ఏ రకమైన రేడియేషన్ కూడా రావు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.